నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిషానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ చారుల్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. కర్మల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రకరకాల కర్మలు, సంచిత కర్మ అని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సంచిత కర్మ అయితే ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందన్న టాపిక్ మాట్లాడుతూ మీరు ఇంకో 3 రకాల కర్మల గురించి చెప్పారు. దృఢ కర్మ, అదృఢ కర్మ, ఇంకో కర్మ దృఢ కర్మ. సరే, దృఢ కర్మ అంటే ఏంటి ముందుగా ఒకసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. జ్యోతిష్య శాస్త్రంలో మరుగున పడిపోయినటువంటి కర్మలు ఈ 3. మరుగున పడిపోయినవి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ పరిహారం చేసుకోండి మీకు ఫలితం వస్తుంది అని చెప్పినప్పుడు ఆ పరిహారం చేస్తూ ఉంటారు, కానీ ఫలితం రాదు. నిత్యం ఇంట్లో పూజలు చేస్తూనే ఉంటారు, ఏ దేవుడికి పూజ చేస్తారో కనపడకుండా పొగలేస్తూనే ఉంటారు, ఫలితం రాదు. చివరికి ఇంట్లో మగవాళ్ళు ఎంతమంది చుట్టూ దిగినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ సమస్య పరిష్కారం కానప్పుడు ఎందుకు జ్యోతిష్యాన్ని నమ్ముతావు అనేటువంటి. ఇక్కడ అదృఢ కర్మ, దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ కర్మ. ఫర్ సపోజ్ దృఢ కర్మ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం కూర్చొని ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఎవరు ఊహించకుండా పైనుంచి ఒక చెట్టు కొమ్మ ఇరి నెత్తిన పడుతుంది. పడే పరిస్థితి ఉందా? చెప్పలేం. నేను దృఢకర్మకు చెందిన వాడినైతే, మీరు దృఢకర్మ చెందిన వాళ్ళైతే పైనుంచి ఒక కొమ్మరి పడచ్చు. లేదు మనం ఫ్రెష్ గా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొచ్చాం, పైనుంచి ఏదైనా వాయసం వారి పదార్థాన్ని విసర్జించవచ్చు. తద్వారా మనకు చికాకు పుట్టవచ్చు, మరొకటి జరగచ్చు. అంటే ఇక్కడ మనం ఒక ప్రయాణమై వెళుతున్నప్పుడు ఊహించకుండా జరిగేటువంటి సంఘటనలు. ఒకటి వర్షము వలన వచ్చే పిడుగుబాటు ద్వారా వచ్చేటువంటి మరణం. ఈ మధ్యకాలంలో ఏసీ రైలు ఎక్కాలని భయంగానే ఉంది. ఈ మధ్యకాలం ఎక్కువగా తగలబడుతున్నాయి. ఇదే పరంపర 2025 జూన్ వరకు కొనసాగుతుంది. ఎందుకంటే సింహరాశిలో కూర్చుంటున్నాడు కాబట్టి యంత్ర పనిముట్లకు సంబంధించినటువంటి బాయిలర్స్, ఇండస్ట్రియల్స్ ఈ ప్రాంతాలు ఎక్కువగా ప్రమాదాలు ఉంటాయి. అంటే ఇక ప్రమాదం జరుగుతుందని ఊహించకుండా జరిగేటువంటి ఏవైతే దుస్సంఘటనలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దృఢకర్మకు చెందిన వారే. అంటే యాక్సిడెంట్స్ ఊహించడం. ఉదాహరణకి మన పాలెంలో బస్ తగలబడి 46 మంది చనిపోయినారు. వాళ్ళందరూ కూడా అందులో ఏ ఒక్కడో దృఢకర్మకు చెందినవాడు ఉన్నప్పుడు దాని పర్యవసానం అందరూ అనుభవించాల్సింది. దృఢకర్మ ఎంత ఫ్రీక్వెంట్ గా ఉంటుందండి? అంటే కామన్ గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ లోకి వెళ్ళినట్లయితే గణాలు 3 రకాలుగా చేసుకొచ్చారు. 27 నక్షత్రాలని 3 గణాలుగా చేశారు. మానవ గణం, దేవగణం, రాక్షస గణం. 27 × 3 9 నక్షత్రాలు ఒక గణంగా చేశారు. రాక్షస గణముతో కూడినటువంటి వారందరూ కూడా దృఢకర్మలకు చెందిన వారే ఉంటారు కదా. మరి ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి, అందులో ఖచ్చితంగా 3% ఉంటుంది కదా. మరి 1% ఉంటుంది. అదే 1% ఉంటుంది. ఆ 1%లో మనం ఎక్కిన బస్సులో ఒక్కడున్నా చాలు, పర్యవసానం అందరూ అనుభవించాల్సిందే. 46 మంది చనిపోయినారు. బియాస్ నదిలో 8 మంది బోట్లో ఇరుక్కుపోయినారు. వాళ్ళందరూ దృఢకర్మ చెందిన వాళ్ళే. అట్లాగే వివాహం చేసుకొని పెళ్లి బిడ్డ మీద తిరిగి వచ్చేప్పుడు చనిపోతున్న కొంత. ఇట్లా దృఢకర్మలు అనేటువంటివి మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనం ఊహించకుండా 77 గాలివానలో మొత్తం దివసం మొత్తం కొట్టుకుపోయింది. అందరూ హాయిగా నిద్రపోతున్నారు కాళ్ళు చాపుకొని. తెల్లవాళ్ళందరూ నీళ్ల మీద తేలారు 3 జిల్లాల పాటు.
అంటే ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి ప్రకోపాలు, ప్రకృతి యొక్క ఆలోచన విచ్ఛిన్నం చేయడం, ఇవన్నీ దృఢకర్మకు సంబంధించినవి. సో ఈ దృఢకర్మకు సంబంధించిన వ్యక్తులు దైవ కార్యాలు చేసినా అవి ఫలించు, దాన కార్యాలు చేసినా అవి ఫలించు. మరి ఏంటి ఆల్టర్నేటివ్? అంటే ఇక్కడ దృఢకర్మలో ఎలా ఉంటారు ఆల్టర్నేటివ్ ఏం లేదా అన్న వాళ్ళని చూసినట్టు మనం కరోనా సమయంలో చనిపోయిన వారికి నేను ర్యాండమ్ గా కొన్ని జాతకాలు తీసుకున్నాను. అందరూ దృఢకర్మతో పోయిన వాళ్ళే. వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళ క్యారెక్టర్ చూస్తే వాళ్ళు మనకు చెంది ఆ పనులు కాక వాడి చుట్టూ తిరుగుతూ ప్రయాసలు కోడ్చి చివరికి దైవానికి కూడా నమస్కారం చేయనంతటి దుస్థితిలోకి రాగలుగుతున్నారంటే వాళ్ళు దృఢకర్మ చెందిన వారని చెప్పచ్చు. రైట్ అండి. అయితే తిరుపతిలో తమిళనాడులో నవ తిరుపతిలో ఉంటుందండి. అండి ఎక్కడ ఉంటుంది అది? నవ తిరుపతి వచ్చేసరికి మనకు పూర్తిగా వరయూరు ప్రాంతంలో ఉన్నాయి. వరయూరు మొత్తం అన్ని ఒకే దగ్గర ఒకే చోట 9 గ్రామాలు, నవగ్రహాలకు సంబంధించిన 9 క్షేత్రాలు మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ 9 క్షేత్రాల యొక్క చిరునామాలు, అక్కడ పరిస్థితులు మొత్తం మన ఛానల్ ద్వారా తెలిసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండానండి. దృఢ కర్మ గురించి ఇలా ఉంటుంది. రాక్షస గణానికి సంబంధించిన వాళ్ళు దృఢ కర్మకి చెందిన వాళ్ళు అవుతారు అని అంటున్నారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ దృఢ కర్మ గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.